ఇంతకు ముందు ఎప్పుడు ఐపీఎల్ సీజన్ మొదలైనా కెప్టెన్స్ పరంగా పోటీ అన్నది ఎంఎస్ ధోని మరియు రోహిత్ శర్మ మధ్య ఉండేది. ఎందుకంటే ఆ ఇద్దరే అతి ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గారు. అయితే ఈ సంవత్సరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీంకు కెప్టెన్సీ చేయట్లేదు. కానీ మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కి ధోని ఇంకా కెప్టెన్ గానే ఉన్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు ఒకే ఒక కెప్టెన్ ఎంఎస్ ధోని. మధ్యలో జడేజా ఒక సీజన్ లో కొన్ని మ్యాచ్లకు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ అతన్ని తొలగించి మళ్ళీ ఎంఎస్ ధోనిని కెప్టెన్ గా నియమించింది. ఇక ఈ సంవత్సరం ఒకసారి మనం ఐపీఎల్ టీమ్స్ అందరి కెప్టెన్స్ రికార్డ్స్ చూసాము అంటే మొదటి ప్లేస్ లో ఎంఎస్ ధోని ఉన్నాడు 5 ట్రోఫీలతో. ఇక మరోవైపు హార్దిక్ పాండ్యా రెండో ప్లేస్ లో ఉన్నాడు 1 ట్రోఫీతో. అది కూడా గుజరాత్ టైటాన్స్ టీం కు మొదటి సీజన్ లోనే అతను ట్రోఫీ అందించాడు. ఇక తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీం రిషబ్ పంత్ ఇంతవరకు ట్రోఫీ గెలవలేదు. ఇక శుభ్మన్ గిల్ ఇప్పుడే మొదటిసారి కెప్టెన్ అయ్యాడు గుజరాత్ టైటాన్స్ టీం కు. అతని దగ్గర ఏ ట్రోఫీ లేదు. ఇక శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్, అతని దగ్గర ట్రోఫీ లేదు. లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్, అతని దగ్గర కూడా ట్రోఫీ లేదు. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ కొనసాగించే అవకాశం ఉంది, అతను కూడా ట్రోఫీ గెలవలేదు. ఇక ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాఫ్ డూప్లెసిస్, అతను కూడా ట్రోఫీ గెలవలేదు. ఇక సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్, అతను కూడా ట్రోఫీ గెలవలేదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎయిడెన్ మార్కరన్ కెప్టెన్ గా ఉంటాడా లేకుంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉంటాడా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాలి. బట్ ఎవరు కెప్టెన్ అయినా సరే వాళ్ళ దగ్గర అయితే ట్రోఫీస్ లేవు. అంటే కెప్టెన్స్ గురించి చెప్తున్నాను. ఇక మనం ఐపీఎల్ టీమ్స్ ఎవ్వరు కప్పు కొట్టాల్సిన అవసరం ఉంది అంటే ఇంతవరకు ఏ ట్రోఫీ గెలవని టీమ్స్ ఒకసారి చూసాము అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం, లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, వీళ్ళందరూ ఐపీఎల్ కప్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈసారి కొత్త కెప్టెన్ ఎవరైనా కప్ అందుకుంటారా లేకుంటే మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోకో లేకుంటే ముంబై ఇండియన్స్ అయినా హార్దిక్ పాండ్యా చేతిలోకి కప్పు వెళ్తుందా తెలియాలంటే ఇంకొన్ని నెలలు మాత్రమే మనం వెయిట్ చేయాలి.